Sabarakarai, Sarakap, whatever. Please, I want to reach 1 million likes. So, ఫస్ట్ మనకి 5 టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఏమో రెక్టాంగిల్ మెథడ్, తర్వాత ప్యారలలోగ్రామ్ మెథడ్, థర్డ్ ఏమో కాన్సెంట్రిక్ సర్కిల్ మెథడ్, ఇంకోటి ఏమో ఆర్క్స్ మెథడ్, ఇంకోటి జనరల్ మెథడ్. దీన్ని ఇంకోటి ఏమంటామంటే వాట్ ఎసెంట్రిసిటీ మెథడ్. ఇంకా దీన్నే ఫోకై డైరెక్ట్రిక్స్ మెథడ్ అంటాం. ఫస్ట్ మనమేమో రెక్టాంగిల్ మెథడ్ చూద్దాం. ఫస్ట్ రెక్టాంగిల్ మెథడ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఫస్ట్ మనకు పెన్సిల్, ఇంకా ఇది తీసుకోవాలి, షార్ప్నర్, ఎరేజర్, స్కేల్ అండ్ ప్రొట్రాక్టర్ అండ్ దిస్ వన్ డ్రాఫ్టర్, protractor, scale, divider and pencil and eraser. We have to use only HB or 2HB, but we don't have now in this area, so we take this one, anything. Now let us see. First we draw rectangle method. Draw an ellipse with major and minor axis with 120 mm and 80 mm in rectangle method. In rectangle method, draw an ellipse with major axis and minor axis with 120 mm and 80 mm in rectangle method లో డ్రా చేయాలి ellipse ని. సో దే గివెన్ మేజర్ యాక్సిస్ 120 mm. ఎప్పుడైనా మేజర్ యాక్సిసే పెద్దగా ఉంటుంది, అంటే హారిజాంటలే పెద్దగా ఉంటుంది, వర్టికల్ చిన్నగా ఉంటుంది ఎప్పుడైనా ఏ వాల్యూ ఇచ్చిన దానివల్ల. ఓకే, ఎక్స్ యాక్సిస్ 120, ఎక్స్ యాక్సిస్ మీన్స్ మేజర్ యాక్సిస్, మైనర్ యాక్సిస్ ఇస్ వై యాక్సిస్. ఎప్పుడైనా ఎక్స్ యాక్సిస్ పెద్దగా ఉంటుంది, వై యాక్సిస్ అనేది చిన్నగా ఉంటుంది, హైట్ తక్కువ ఉంటుంది, లెంత్ ఎక్కువ ఉంటుంది, లెంత్ ఎక్కువ ఇస్తారు ఎప్పుడైనా. ఫస్ట్ we see mm, so we consider it as 120 mm. ఇక్కడ 80 mm, they given 80 mm, and again from here we take 120 mm, 80 mm. Now ఇక్కడ 80 mm, ఇక్కడ 120 mm, ఇక్కడ 80 mm, ఇక్కడ 120 mm తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మళ్ళీ హాఫ్ పార్ట్స్, అంటే హాఫ్ ఈక్వల్ పార్ట్స్ డివైడ్ చేయాలన్నమాట. సో ఇక్కడ 80 mm అంటే 40 mmకి ఒక పార్టీషన్. సేమ్ ఇక్కడ 120 అంటే 60కి ఒక పార్టీషన్. సేమ్ 60 హియర్. ఇక్కడ కూడా సేమ్ 40. ఇక్కడ యాక్చువల్లీ 1 centimeter ఈజ్ ఈక్వల్స్ టు 10 mm. సో మనకు 60 mm కావాలి కదా. 60 mm అంటే 6 centimeters. 6 centimeters మనం ఇక్కడ 4 centimeters పెట్టుకుంటున్నాం, అంటే 40 mm ఆఫ్ 80 mmలకి వెళ్ళి. సో ఇక్కడ కూడా
60 mm, 120 mmలో ఆఫ్ అంటే 60 mm, 60 mm అంటే 6 centimeters. ఓకే, నౌ వీ హ్యావ్ టు డ్రా. ఇక్కడ మనం ఏమంటారు బాక్సెస్ డివైడ్ చేసుకోవాలి ఇటు అటు ఈ పాయింట్స్ దగ్గర. సో నేను ఇక్కడ వీటికి ఏమంటారు ABCD అని ఇస్తున్నా వాల్యూస్. ఇక్కడ నుంచి మళ్ళీ ఈక్వల్ పార్టీషన్స్ అన్నమాట. ఇక్కడ ఎన్ని పార్టీషన్స్ ఈక్వల్గా అయితే ఇక్కడ అన్ని ఈక్వల్ పార్టీషన్స్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1 centimeters తీసుకుంటున్నా, 8 నుంచి 7 ఇట్లా 1 centimeters తీసుకుంటున్నా 3 పార్టీషన్స్. ఇంకా ఇక్కడ కూడా సేమ్ అలాగే 1 centimeter, 7, 6, 5, 4, here 3, 2, 1. ఇక్కడ మళ్ళీ ఇక్కడ నేను ఏమంటారు 1.5, ఎందుకంటే 3 రావాలంటే ఈక్వల్గా ఇక్కడ మనకు 3 dots 3 వచ్చినాయి కాబట్టి ఇక్కడ కూడా మనకు 3 కావాలంటే 1.5 ఈక్వల్ 3. అండ్ ఇక్కడ ఎన్నైతే ఈక్వల్ పార్ట్స్ తీసుకున్నామో ఇక్కడ అన్ని ఈక్వల్ పార్ట్స్ తీసుకోవాలి. సో నేను వీటిని 1, 2, 3 అని నెంబరింగ్ ఇచ్చుకుంటున్నా. 1, 2, 3. ఓకే, మళ్ళీ ఇక్కడ 1 dash 2 dash 3 dash 1 dash 2 dash 3 dash అని నెంబరింగ్ ఇచ్చుకుంటున్నా. 1 వీటికి వాల్యూస్ జస్ట్ నార్మల్గా ఇట్లా తీసుకుంటున్నా. సో ఇప్పుడు ఇక్కడ D లైన్ ఫస్ట్ యాక్చువల్గా వీటికి జాయిన్ చేయాలి. ఈ సెంటర్ నుంచి ఈ 1కి లైన్ గీయాలి. సేమ్ ఈ సెంటర్ టు సెకండ్ సేమ్ యాజ్ దిస్ హియర్ ఆల్సో అండ్ దిస్ సైడ్ ఆల్సో సేమ్. ఈ మిడ్ పాయింట్కి ఇవన్నీ లైన్స్ అన్నీ జాయిన్ చేయాలి. సేమ్ ఇక్కడ కూడా C కూడా D నుంచి 1, 2, 3, D నుంచి 1, 2, 3, C నుంచి కూడా 1, 2, 3, C to 1, 2, 3 జాయిన్ చేయాలన్నమాట. ఫస్ట్ ఈరోజు ఇట్లా ఏమంటారు ఇప్పుడు ఇట్లా గీసుకోవాలి, అంటే C నుంచి 1, 2, 3 ఇట్లా గీసుకోవాలి. దీని తర్వాత ఇక్కడ D నుంచి 1 dash-కి 1కి కనెక్ట్ చేయాలి లైన్. ఇక్కడ మిడ్ పాయింట్ నుంచి మళ్ళీ 1 dash నుంచి 1కి ఇట్లా కనెక్ట్ చేయాలి. సేమ్ హియర్ ఆల్సో 2 dash D 2కి కనెక్ట్ చేయాలి. మిడ్ పాయింట్కి రావాలి ప్లస్ ఈ పాయింట్ని టచ్ చేయాలి, మిడిల్కి రావాలి. సేమ్ హియర్ ఆల్సో 3 dash మిడ్ పాయింట్, 3 dash ఈ పాయింట్, ఇంకా మిడ్ Dకి మిడ్. సేమ్ ఇక్కడ కూడా ఇట్లా ఈ పాయింట్కి ఇక్కడ 2 1కి 1 dash-కి ఇట్లా గీసుకోవాలి. సేమ్ ఇక్కడ సైడ్ నుంచి కూడా C నుంచి కూడా C 1 dash 1 C 1 dash 1 ఇక్కడ కూడా సేమ్ 2 dash C నుంచి 3 dash 3 సేమ్ అన్ని సైడ్స్. సేమ్ ఇక్కడ కూడా 3 dash 3 మిడ్ పాయింట్ 2 dash 3 వరకు అయింది. ఇంకా 1 dash వరకు ఇట్లా ఈ కనెక్ట్ అయిన పాయింట్స్, ఈ లైన్ ఇక్కడ కనెక్ట్ అయిన పాయింట్స్ని ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకొని ఈ పాయింట్స్ ఇవన్నీ కనెక్ట్ అయిన పాయింట్స్ని ఇప్పుడు మనం ఒక ఇట్లా మొత్తం జాయిన్ చేస్తూ తీసుకెళ్ళాలి. ఇట్లా జాయిన్ చేస్తే ఇదే ఎలిప్స్. ఇది ఎలిప్స్ అంటే ఎగ్ షేప్లో ఉంటుంది మొత్తం.
ఇది ఎలిప్స్ అన్నమాట. సో మనం ఎప్పుడైనా కానీ ఈ లైన్స్ అన్నీ లైట్గా డ్రా చేసుకోవాలి, అసలైన ఎలిప్స్ మాత్రం థిక్గా డ్రా చేసుకోవాలి ఇప్పుడు. ఇంకా ఈ వాల్యూస్ కూడా థిక్ మస్ట్ అండ్ షుడ్. ఇదే రెక్టాంగులర్ మెథడ్. దీని డైమెన్షన్స్ కూడా కరెక్ట్గా రాసుకోవాలి అసలు. అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఇది ఒక 1 సెంటీమీటర్ అంటే ఇట్లా తీసుకోవాలి ఈక్వల్గా. సో ఇక్కడ ఇట్లా తీసుకోవాలి. ఇంకా ఇటు కూడా సేమ్, హియర్ ఆల్సో లైన్ డ్రా చేసుకోవాలి. యారో మార్క్స్ అనేది ఈక్వల్గా ఉండాలి, మళ్ళీ థిక్ లైన్. యారో మార్క్స్ సేమ్ ఉండాలి, థిక్ లైన్. ఇంకా ఈ డైమెన్షన్స్ కూడా థిక్గా రాయాలి. ఇంకా కొంచెం 1 సెంటీమీటర్ పైకి రాయాలి, కొంచెం పైకి రాయాలి, మిడిల్లో రాయాలి వాల్యూస్ ఎప్పుడైనా. ఇక్కడ 120 mm. ఎప్పుడైనా డైమెన్షన్స్ అనేది ఎంఎంలోనే రాయాలి, సెంటీమీటర్లో రాయొద్దు. సో ఇక్కడ కూడా సేమ్ థిక్. మళ్ళీ యారో మార్క్స్ కూడా ఇట్లా ఉండాలి, రౌండ్గా ఇట్లా ఉండొద్దు, ఈక్వల్గా ఉండాలి. ఇక్కడ 80 mm. ఇదే ఎలిప్స్ విత్ రెక్టాంగిల్ అంతే. రేపు మనం చూద్దాం ఎలిప్స్ విత్ పారలలోగ్రామ్ మెథడ్ 3. ఇది యాక్చువల్గా పార్ట్ 1. ఇంకా 4 పార్ట్స్ నెక్స్ట్ చెప్తా. ఎసెంట్రిసిటీ మెథడ్, ఇంకా ఆర్క్స్ మెథడ్, కాన్సెంట్రిక్ సర్కిల్ మెథడ్, అవన్నీ తర్వాత చెప్తా. ఇది రెక్టాంగిల్ మెథడ్. నెక్స్ట్ మనం పారలలోగ్రామ్ మెథడ్ చూద్దాం.